సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫోర్త్ యూనిట్కి వచ్చేసాం కదా. ఫోర్త్ యూనిట్లో మనం ఆల్రెడీ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి నేర్చుకుందాం. అదే పర్యావరణ కాలుష్యంలోన మనం ఆల్రెడీ జల కాలుష్యం, వాయు కాలుష్యం గురించి నేర్చుకున్నాం. తర్వాత శబ్ద కాలుష్యము, నేల కాలుష్యము, థర్మల్ కాలుష్యము, మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ఉంటాయి. కాకపోతే మనకి సిలబస్లో ఏమి ఇచ్చారంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించిన వాటి ప్రభావాలు ఏంటి, తర్వాత వాటి కారకాలు ఏంటి, వీటి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటి అని అడిగారు. శబ్ద కాలుష్యానికి, నేల కాలుష్యానికి వీటికి సంబంధించిన పెద్ద చర్యలు ఏం లేవు. మేజర్ మనకి వాయు కాలుష్యము, జల కాలుష్యం గురించి ఉన్నాయన్నమాట. అవి రెండు క్లియర్గా మెన్షన్ చేశాను లాస్ట్ క్లాస్లోనే. వాటి గురించి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వస్తే శబ్ద కాలుష్యము. ఇవేం పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, కాకపోతే వీటికి కారణాలు ఏంటి, వీటిని ఎలా ఎదుర్కోవాలనేది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మనం పర్యావరణంపై జన్యు రూపాంతరత ప్రభావం ఎలా ఉంటుంది ఇదే క్లాస్లోనే నేర్చుకుందాం. ఇక క్లాస్లోకి వస్తే శబ్ద కాలుష్యం. శబ్ద కాలుష్యం అంటే మనకి ఏమంటే మామూలు మనకి శబ్దాలన్నీ వింటాము. మనం వినే సౌండ్స్ కంటే ఎక్కువ సౌండ్స్ ఉత్పత్తి అయితే దానివల్ల మన చెవులు డ్యామేజ్ అవుతాయి కదా. సో మనిషి వినలేని అవాంఛనీయ శబ్దాలు వాతావరణంలో కనవడమే శబ్ద కాలుష్యం అనమాట. ఇది బేసిక్ డెఫినేషను. మామూలుగా శబ్ద తీవ్రతని డెసిబల్స్లో కొలుస్తారు అనమాట. ఇన్ని డెసిబల్స్ ఉంటుంది సౌండ్ అన్నట్లు సౌండ్స్ని డెసిబల్స్లో కొలుస్తారు. ఈ శబ్ద తీవ్రత 85 దాటితే శబ్ద కాలుష్యానికి కారణమవుతుంటాం. శబ్దం ఎప్పుడైనా 85 డెసిబల్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని శబ్ద కాలుష్యానికి కారకంగా చెప్తారు. నెక్స్ట్ మనిషి వచ్చేసి 0 డెసిబల్ దగ్గర నుంచి 50 డెసిబల్ వరకు వినగలడు అనమాట. మామూలుగా సాధారణంగా మనం వినేదైతే 0 డెసిబల్ టు 1 డెసిబల్, కాకపోతే 50 డెసిబల్ వరకు కూడా కొంచెం సౌకర్యవంతంగానే వినొచ్చు. అంతకంటే ఎక్కువ శబ్దాలు దాటితే మామూలుగా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. అది 150 దాటితే మాత్రం చెవి నొప్పి వచ్చేస్తుంది అనమాట. 115 దాటితే. ఇంకా ఈ శబ్ద కాలుష్యానికి కారణాలు ఏమంటే మనకు తెలుసు. ఇంకా అది జనాభా పెరిగిపోవడం వల్ల, తర్వాత వాహనాలు ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్లో కూడా ఎక్కువ సౌండ్స్ వస్తాయి. తర్వాత పరిశ్రమల నుంచి కూడా మనకి సౌండ్స్ ఎక్కువ వస్తాయి కదా. ఇలా పట్టణాల్లోనే ఎక్కువ సౌండ్స్ ఉంటాయి, తర్వాత పరిశ్రమల్లో ఎక్కువ సౌండ్స్ ఉంటాయి. లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు కూడా కొంచెం నాయిస్ పొల్యూషన్ ఉంటుంది. లేకపోతే ర్యాలీలు అలాంటివి చేస్తారు కదా, వాటిలో కూడా పొల్యూషన్ ఉంటుంది అనమాట. మామూలుగా 150 డెసిబల్స్ దాకా బాగానే ఉంటుంది. 85 to 130 ఈ శబ్దాలు ఎక్కువగా వింటే మనిషికి వినికిడి శక్తి పోయే ప్రమాదం ఉంటుంది అనమాట. దాంతోపాటు ఏదైనా మానసిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ శబ్ద తీవ్రత వల్ల నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది అనమాట. న్యూరాన్స్ చెడిపోయి ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకా దీన్ని నిరోధించడానికి వాడే పద్ధతులు అంటే మనం చాలా పద్ధతులు వాడతాం. దాంట్లో మనకి తెలియని పద్ధతులు ఏమైనా ఉన్నాయంటే వైబ్రేషన్ డంపింగ్ అనమాట. వైబ్రేషన్ డంపింగ్ అంటే యంత్రం ఏదైతే సౌండ్స్ ఉత్పత్తి చేస్తుందో ఆ యంత్రం కింద ప్లాస్టిక్ కానీ, రబ్బర్ కానీ, లేదంటే కార్క్ కానీ ఇలాంటి వస్తువులు ఉంచితే అది దాని నుంచి వచ్చే శబ్ద తీవ్రత నాయిస్ కొంచెం తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ గ్రీన్ మఫ్లర్ అంటారు. గ్రీన్ మఫ్లర్ అనేది ఏదైనా పారిశ్రామిక ప్రాంతాల్లోనా, లేదంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనా కొంచెం దూరంలోన చెట్లను 4-6 వరుసల్లో నాటడం ద్వారా అది శబ్ద కాలుష్యం తగ్గించవచ్చు అనమాట. దీన్నే గ్రీన్ మఫ్లర్ అంటారు. మనకి మిగతాగానే చెప్పుకుంటాం మనం వాహనాలకి సౌండ్ రాకున్నట్లా అది దాన్ని అంటారు కదా, సైలెన్సర్స్ వాడడం. తర్వాత ఫ్యాక్టరీస్లో కూడా ఆయిలింగ్, తర్వాత గ్రీజింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా శబ్ద కాలుష్యాన్ని తగ్గించవచ్చు. లేదంటే లౌడ్ స్పీకర్లు వాడడం తగ్గించడం, లేదంటే సంథింగ్ ఇలా చిన్నవి ఉంటాయి కదా. మెయిన్గా మనకి ఇంపార్టెంట్ అయితే వైబ్రేషన్ డంపింగ్, గ్రీన్ మఫ్లర్ ద్వారా ఇవి కొంచెం వరకు తగ్గించవచ్చు అనమాట. మనకి తెలియనివి అయితే ఇవి, మిగతావన్నీ మనకి జనరల్గా తెలిసినవే. ఇంకా CPCB అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇది ఒక మనకి అనుమతి ఏమి ఇచ్చిందంటే మామూలుగా ఇది ఒక టైంని డివైడ్ చేస్తుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకు పగటి కాలంగా, ఈవినింగ్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు రాత్రి కాలంగా డివైడ్ చేసింది. ఇలా డివైడ్ చేసి కొన్ని జోన్స్ని సపరేట్ చేసింది అనమాట. ఇండస్ట్రియల్ జోన్స్ అని, రెసిడెన్షియల్ జోన్స్ అని, సైలెంట్ జోన్స్ అని, కమర్షియల్ జోన్స్ అని సపరేట్ చేసి కొన్ని రూల్స్ పెట్టింది. ఇండస్ట్రియల్ జోన్స్లోన పగటిపూట 75 డెసిబల్స్ వరకు అనుమతించింది, రాత్రిపూట 70 డెసిబల్స్ మాత్రమే అనుమతించింది అనమాట. రెసిడెన్షియల్ ఏరియాస్లో అంటే మామూలుగా మనుషులు ఉండే ప్రాంతాల్లోన, అంటే మనం నివాసాలు ఉండే ప్రాంతాల్లోన డే టైంలోన 55 డెసిబల్స్ ఉండొచ్చు, నైట్ టైంలో 45 డెసిబల్స్ మాత్రమే ఉండాలి. ఇండస్ట్రియల్ జోన్స్ అంటే ఇప్పుడు పరిశ్రమలు ఇవి ఉంటాయి కదా ఇక్కడ అనమాట.
నెక్స్ట్ సైలెంట్ జోన్స్ అంటే కోర్టులు కానీ పాఠశాలలు కానీ లేదంటే కొన్ని విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ వీటికి 100 మీటర్ల పరిధి వరకు సైలెంట్ జోన్ అంటారు. ఈ సైలెంట్ జోన్స్లోన డే టైంలో 15 డెసిబల్స్ ఉండాలి, 50 డెసిబల్స్ ఉండాలి, నైట్ టైంలో 40 డెసిబల్స్ ఉండాలి. ఇంకా కమర్షియల్ ఏరియాస్ ఉంటాయి కదా, కమర్షియల్ ఏరియాస్ అంటే మనకి సాధారణంగా బయటకు వెళ్ళే మార్కెట్స్ కానీ రోడ్స్ కానీ ఇవి వచ్చేసి 65 నుంచి 55 డెసిబల్స్ ఉండాలన్నమాట. అంటే మార్నింగ్ 65, ఈవినింగ్ 55 డెసిబల్స్ ఉండాలంట. ఇది వచ్చేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక రూల్స్ ఇలా పెట్టిందనమాట. నెక్స్ట్ ప్రభుత్వం ఏమేమి చర్యలు చేపట్టిందంటే 1991-92లోన ఈ ధ్వనికి అవధులను ఎంత పర్సెంటేజ్ ఉండాలి అన్నట్లు వీటినే నిర్దేశిస్తూ నియమాలు ఇచ్చిందనమాట. ఈ నియమాలని మనం ఎయిర్ యాక్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఈ నియమాలను ఇచ్చింది. తర్వాత వీటిని సవరణ చేస్తూ వస్తారు. 2000లోన ది వాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూమ్ అనే మళ్ళొక నియమాలు ప్రవేశపెట్టింది అనమాట. 86లో ప్రవేశపెట్టిన నియమాలకి మళ్ళీ కొంచెం చేంజ్ చేసి పెట్టింది. ఈ నియమాల్ని 1986లో మనకి పర్యావరణ చట్టం ఉంది కదా, ఆ చట్టం కింద పెట్టారనమాట. దీన్ని February 14న అమలులోకి తీసుకొచ్చారు ఈ నియమాల్ని. తర్వాత 2010లోన సవరణ చేశారు. ఫస్ట్ 2000లోన లౌడ్ స్పీకర్లని నిషేధం చేస్తారు. ఈ యాక్ట్లో భాగంగా 2000లోన లౌడ్ స్పీకర్లు వాడకూడదు, వాటి వల్ల కాలుష్యం ఎక్కువ అవుతుంది, అంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, సో వాడకూడదు అని పెట్టారు. కాకపోతే 2010లోన మళ్ళీ సవరణ చేశారన్నమాట. అంటే వాడచ్చు, వీటిని వాడడానికి అంటే వీటి వాడడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. అనుమతి కూడా ఎవరు ఇస్తారంటే కలెక్టర్ కానీ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఈ రేంజ్ ఆఫీసర్లు మాత్రమే వీటికి పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పారనమాట. నెక్స్ట్ ఇవి లౌడ్ స్పీకర్లు 15 రోజుల కంటే తక్కువ వాడాలి. ఏదైనా మనం ఫంక్షన్స్ కానీ లేదంటే ర్యాలీస్ కానీ ఇలాంటి వాటికే ఉపయోగిస్తారు కదా ఈ లౌడ్ స్పీకర్లు, వాటిని 15 రోజుల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు అనమాట. ఇప్పుడు మనకి వినాయక చవితి ఉత్సవాలు వస్తాయి, సో దాంట్లో మనం ఆల్మోస్ట్ ఒక 10 డేస్ వాడతారు. ఆ 10 డేస్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది అనమాట, అంతకు మించి ఏం ఉండదు. సో ఇలా కొన్ని పర్మిషన్స్ కొన్ని రూల్స్ పెట్టినారు అంతే తప్ప సపరేట్గా యాక్ట్లు ఏం తీసుకొని రాలేదు. నెక్స్ట్ టపాకాయలు కలుస్తారు కదా, బాణసంచా పేల్చడంతో కూడా కొన్ని నియమాలు పెట్టారు. ఈ 2010లో సవరణలోన మనకి కొత్త పదాలు తీసుకొచ్చారన్నమాట. ఈ యాక్ట్లోన బాణసంచా అనే పదము, ధ్వని కాలుష్య సాధనాలు అనే పదాలు చేర్చారు. తర్వాత బాణసంచా కాల్చడానికి ఈ సౌండ్స్ ఎక్కువ చేయడానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. మీకు లౌడ్ స్పీకర్లు ఇచ్చాం కాబట్టి 24 hours అర్పించండి అనేవి ఉండదు. 10 PM నుంచి 11 AM మధ్యలోనూ కొంచెం అంత ఎక్కువ వాడకూడదు అనమాట. కొన్ని పరిమితులే ఉంటాయి, అనుమతి ఉండదు వాటికి. నెక్స్ట్ నేల కాలుష్యం అనేది ఎట్లా జరుగుతుందో కూడా తెలుసు మనకి. వ్యర్థ పదార్థాలు భూమిలో చేరి ఆ భూమి యొక్క స్వరూపాన్ని మార్చడమే నేల కాలుష్యం అంటారు. వ్యర్థ పదార్థాలు భూమిలో చేరి నేల సహజ లక్షణాలను కోల్పోయే ప్రమాదాన్ని నేల కాలుష్యం లేదా భూ కాలుష్యం అంటారు. దీనికి కారణాలు పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు భూమిలో కలవడము, మున్సిపాలిటీ వ్యర్థ పదార్థాలు తీసుకెళ్లి భూమిలో డంప్ చేయడము, తర్వాత వ్యవసాయ వ్యర్థాలు మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్న వేస్ట్ మేనేజ్మెంట్లో వ్యవసాయం నుంచి కూడా వేస్ట్ వస్తుంది, దానివల్ల తర్వాత గనుల త్రవ్వకం వల్ల మనకి నేల కాలుష్యం జరుగుతుంది. ఇంకా మనం మనుషులు చేసే విసర్జకాలు ఉంటాయి కదా మలమూత్రాలు, అవి కూడా భూమికి కలుషితం చేస్తాయి. వీటి వల్ల నష్టాలు ఏమున్నాయంటే నేల విషపూరితం అవుతుంది. తర్వాత నికిల్, క్రోమియం, కాడ్మియం అనేవి నేలలో అంటే పరిశ్రమల నుంచి రిలీజ్ అవుతాయి కదా, ఈ నికెల్, క్రోమియం, కాడ్మియం అనేవి పరిశ్రమల నుంచి రిలీజ్ అయ్యి భూమిలో పేరుకుపోతాయి. ఆ భూమి నుంచి మనకి ఏదైనా పంటలు పండించినప్పుడు కానీ లేదంటే కాలుష్యం కారణంగా గాలిలో కలిసి కూడా మనకి లంగ్స్ క్యాన్సర్ కానీ టైఫాయిడ్, కలరా, డయేరియా వంటి వ్యాధులు వస్తాయి. ఈ నికెల్, క్రోమియం, కాడ్మియం అనేవి భూమి నుంచి వాటర్ నుంచి మనం కన్సూమ్ చేస్తే మనకి ఈ వ్యాధులు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వాటర్ నుంచే హెపటైటిస్ అనే వ్యాధులు వస్తాయి, ఇంకా పోలియో వ్యాధులు కూడా వస్తాయి. ఇంకా కొన్ని రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి, అవి భూమిలో చేరడం వల్ల మొక్కలకి, జంతువులకి, మనకి చెట్లు పెరగడానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా చనిపోయే ప్రమాదం ఉంది. మానవులకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నమాట. ఇంకా మనం వీటిని ఎలా నివారించాలంటే కృత్రిమ ఎరువుల్ని తగ్గించాలి, జీవ ఎరువుల్ని పెంపొందించాలి, తర్వాత అడవుల్ని పెంచాలి, తర్వాత చెత్తని భూమిలో పాతకుండా ఎరువుగా మార్చే ప్రయత్నం చేయాలి, లేదంటే చెత్తని భూమిలో పారేయకుండా రీసైకిల్ చేసే ప్రయత్నం చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల నేల కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్ థర్మల్ కాలుష్యం అంటే ఏం లేదు, భూమి వేడెక్కడం అంటే వాటర్ వేడెక్కడము. వాటర్ ఎలా వేడెక్కుతుంది అంటే మామూలుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సెకండ్ యూనిట్లోన వాటర్ ద్వారా పవర్ సప్లై పెరుగుతుంది, అదే కరెంట్ ఉత్పత్తి చేస్తాం కదా వాటర్ ద్వారా. ఈ కరెంట్ ఉత్పత్తి చేసిన తర్వాత మనము న్యూక్లియర్ రియాక్టర్లోన థర్మల్ రియాక్టర్స్లోన మనం చెప్పుకున్నాం
వాటర్ని కూలింగ్ సిస్టమ్గా ఉపయోగిస్తారు అని. సో అక్కడ కూల్ చేయడానికి వాటర్ ఉపయోగించి వాటరు వేడిగా మారుతుంది. ఆ వేడైన వాటర్ని వాళ్ళే మళ్ళీ కూల్ చేయరు కదా, మళ్ళీ బయటకు వదిలేస్తారు. అలా వాటర్ని బయట వదిలేయడం ద్వారా అది హీట్ వాటర్ కదా, ఆ హీట్ వాటరు బయట చెరువుల్లోన నదుల్లోన కలిసి అక్కడ ఉండే వాటర్ని కూడా హీట్గా చేస్తారు అనమాట. ఇలా హీట్ పెరగడం ద్వారా, సడన్గా హీట్ పెరగడం ద్వారా దాంట్లో ఉండే జలచరాలు అవి చనిపోయే ప్రమాదం ఉంది. సో అందుకే ఈ కాలుష్యాన్ని కూడా మేజర్ పర్యావరణ కాలుష్యంగా పెట్టారనమాట. దీని ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది ఈ థర్మల్ కాలుష్యం అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వల్ల ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అనమాట. దీనివల్ల జలవర్ణం దెబ్బతింటుంది. మరి దీన్ని ఎలా తగ్గించాలి అంటే దీన్ని ఇప్పట్లో తగ్గించలేము, ఎందుకంటే మనం కరెంటు మనకి నిత్యావసరం కాబట్టి కరెంటు వాడకాన్ని తగ్గించలేము. సో కాకపోతే మనం రెన్యూవబుల్ ఎనర్జీని ద్వారా కూడా దీన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు మనకి థర్మల్ ఎనర్జీ కానీ న్యూక్లియర్ ఎనర్జీ కానీ కొంచెం జలశక్తి నుంచి కూడా, జలశక్తిలోన కింద టర్బైన్స్ తిప్పడం వల్ల కూడా ఈ హీటు ఉత్పత్తి అక్కడ ఉండే జలచరాలకి ప్రమాదం ఏర్పడుతూ. సో ఈ 3 ఎనర్జీస్ ద్వారా మనకి కొంచెం జలావరణం వేడెక్కే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని స్కిప్ చేసి మిగతా ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి విండ్ ఎనర్జీ అని, తర్వాత ఓషన్ ఎనర్జీ అని, ఈ టైడల్ ఎనర్జీ, వీటిని ఎక్కువ ఉపయోగించడం వల్ల, సోలార్ ఎనర్జీ, వీటిని ఎక్కువ ఉపయోగించడం ద్వారా ఈ థర్మల్ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ మైక్రోప్లాస్టిక్ కాలుష్యం. మైక్రోప్లాస్టిక్ కాలుష్యం అంటే ఏదైనా ప్లాస్టిక్ 5 mm కంటే తక్కువ పొడవు ఉంటాయి, అంటే 5 mm కంటే తక్కువ పొడవు ఉన్నదాన్ని మైక్రోప్లాస్టిక్ అంటారు అనమాట. ఈ మైక్రోప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని మైక్రోప్లాస్టిక్ కాలుష్యం అంటారు. తర్వాత ఇవి జీవజాతులపైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. వీటిని పీల్చడం ద్వారా, లేదంటే వాటర్లో కలిసి తాగడం ద్వారా, లేదంటే నేలలో కలవడం ద్వారా కూడా మొక్కలు పెరగడానికి, లేదంటే నేల సారం కోల్పోవడానికి కారణమవుతాయి అన్నమాట. సో దీని ద్వారా కూడా, మైక్రోప్లాస్టిక్ ద్వారా కూడా పర్యావరణం కాలుష్యం అవుతుంది. దీన్ని నిరోధించడానికి మన ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చర్యలు ఏమి లేవు. దీనివల్ల కొంచెం సముద్రాలు అవి నాశనం అవుతున్నాయని క్లీన్ సీ క్యాంపెయిన్ అనేది 2017లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. దీంట్లో ప్లాస్టిక్ వేస్ట్పై పోరాటం చేయాలి అనేది ఒకటి పెట్టుకున్నారు. మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని ఒక 18 ఉంటాయి. ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఒక 14దో 13దో ఈ లక్ష్యం పెట్టుకున్నాను అనమాట. 2025 నాటికి సముద్ర కాలుష్య నివారణ చేపట్టాలి అన్నట్లు పెట్టుకున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చెప్పుకున్నాం దీన్ని. అది నెక్స్ట్ 5th యూనిట్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడితో మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్యావరణంపై జన్యు రూపాంతరత ప్రభావము. జన్యు రూపాంతరత అంటే ఏం లేదు, మనం ఎలా చెప్పాలి, ఇప్పుడు ప్రజెంట్ ఒక మొక్కలో మంచి క్వాలిటీ ఉంది. సపోజ్ గులాబీ మొక్క ఉంది. గులాబీ మొక్క చూడడానికి బాగుంటుంది. గులాబీ రోజు ప్లాంట్ బాగుంటుంది, రోజు ఫ్లవర్ బాగుంటుంది. కాకపోతే దానికి స్మెల్ మనకు అంతగా నచ్చదు. సో మనకి జాస్మిన్ ఉంటుంది, మల్లెపూ స్మెల్ బాగుంటుంది. సో మనం ఏం చేస్తామంటే, రోజుకి మల్లెపూ స్మెల్ వస్తే ఎలా ఉంటుందని ఒక థిక్ ఐడియా వచ్చి మల్లెపూ ప్లాంట్ నుంచి అది స్మెల్ని, దానికి ఆ ప్లాంట్కి వచ్చే స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కొని ఆ జన్యుని కత్తిరించి, ఆ జన్యుని గులాబీ మొక్కకి ఆపాదించి, గులాబీ పువ్వుకి మల్లెపూ స్మెల్ వస్తే ఎలా ఉంటుంది. సో ఇలా ఒక జీవిలో ఉండే ఒక లక్షణాన్ని తీసుకొని ఇంకో జీవిలో ప్రవేశపెట్టడాన్ని జన్యు రూపాంతరత అంటారన్నమాట. మనకి కావాల్సిన లక్షణాలు గల జన్యువుని ఒక జీవి నుండి తీసి జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా మరొక జీవిలోకి ప్రవేశపెట్టడాన్ని జన్యు రూపాంతరత అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అది చెప్పినాను నేను. ఓకేనా. ఇంకా దీని ద్వారా మనకి పర్యావరణానికి ఏమి ప్రమాదం ఉంది అంటే చెప్తా కొన్ని. ఇది ఫస్ట్ మనకి జన్యు రూపాంతరం అనేది అర్థమైంది కదా. ఆ జీవి యొక్క కొత్త జన్యువుని లక్షణాన్ని ప్రదర్శించి తర్వాత తరాలకి అందిస్తుంది. అంటే ఇప్పుడు మనం గులాబీ మొక్కకి మల్లెపూ స్మెల్ని ఇచ్చాం, ఆ స్మెల్ అది నెక్స్ట్ పుట్టే పువ్వులకు కూడా వస్తుంది అనమాట. ఆ ప్లాంట్ నుంచి వచ్చే నెక్స్ట్ ప్లాంట్స్ కూడా సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది. అంటే గులాబీ పువ్వుకి మనకి మల్లెపూ స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది. వీటిని ఏమంటారంటే, ఇప్పుడు ఆ గులాబీ పువ్వుని ఏమంటారంటే ట్రాన్స్జెనిక్ జీవులను కూడా అంటారు అనమాట. ఇలా మన వాళ్ళు ఇప్పటి వరకు ఉత్పత్తి చేసినవి గోల్డెన్ రైస్ అనేది ఇలానే ఉత్పత్తి చేస్తారంటే, మామూలుగా మనకి రైస్లోన బీటా కెరటిన్ అనే అది పోషకం ఉండదు అనమాట. ఈ బీటా కెరటిన్ అనేది యాక్చువల్లీ క్యారెట్లో ఉంటుంది. కాకపోతే దీన్ని రైస్లోన గోల్డెన్ రైస్ని తీసుకొచ్చారు. ఈ గోల్డెన్ రైస్లో బీటా కెరటిన్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువ వస్తుంది అనమాట దీని ద్వారా. నెక్స్ట్ పొగాకును కూడా అలాగే చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యు మార్పిడి పంట ఏదదే అంటే పొగాకు.
దీన్ని వరల్డ్ వైడ్గా 170 మిలియన్ హెక్టార్లలో పండిస్తున్నారు అనమాట పొగాకుని. 2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా 170 మిలియన్ హెక్టార్లలో పండిస్తున్నారు. నెక్స్ట్ దీనివల్ల ఏమి ఉపయోగాలంటే మనకి ఆహార భద్రత లోపాన్ని అధిగమించవచ్చు అంట. తర్వాత పోషకాహార లోపాన్ని కూడా దాన్ని రూపుమాపచ్చు. ఈ ఆహార భద్రత ఎలా అంటే ఇప్పుడు మనకి ఎక్కువ పంటలు కావాలి, ఎక్కువ దిగుబడి కావాలి. సో మనం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ని, జన్యు రూపాంతరాన్ని ఉపయోగించి ఎక్కువ పంటల్ని పండించగలము. సో దాని ద్వారా మనకి ఆహారం ఎక్కువ వస్తుంది. తర్వాత పోషకాహారం అంటే సపోజ్ ఇప్పుడు ఈడే గోల్డెన్ రైస్ ఉంది, మామూలు రైస్లో మనకి విటమిన్ ఏ లేదు కాబట్టి బీటా కెరటిన్ అనేది క్యారెట్ నుంచి తీసుకొని అందరు తినే రైస్లో కలిపారు. ఇలాగ వేరే వేరే ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయి, ప్రోటీన్స్ని కూడా వేరే దాంట్లో తీసుకొచ్చి రైస్లో పెట్టచ్చు. అంటే ఇప్పుడు పెట్టలేరు, కాకపోతే అలాంటివి కూడా జరగచ్చు అనమాట. ఆహార భద్రతని పెంచవచ్చు, తర్వాత పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చు. తర్వాత వ్యవసాయంపై తక్కువ పెట్టుబడి పెట్టి అధిక దిగుబడిని కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు మనకి ఇంతకుముందు పత్తి అనేది ఎకరాకి తక్కువ పండేది. ఇప్పుడు బీటీ పత్తి విత్తనాలు అని వచ్చినాయి. ఈ బీటీ పత్తి విత్తనాల ద్వారా దిగుబడి ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇలా కూడా తక్కువ పెట్టుబడితోన ఎక్కువ దిగుబడి వచ్చేది. ఇంతకుముందు ఆ పత్తి విత్తనాల్లోన అవి రోగాలు పాడాయి, తర్వాత అవి దాని ఏమంటారు మచ్చలు, తెగులు ఇవి వచ్చి మొక్కలు సరిగ్గా పెరిగేవి కాదు. ఇప్పుడు ఈ బీటీ విత్తనాలు వాడడం ద్వారా అలాంటి తెగులన్నీ నాశనం అయిపోయి పత్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనమాట. ఇలాగా కొంచెం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు సాధించవచ్చు అనమాట వ్యవసాయంలోన. ఇంకా నష్టాలు ఏమున్నాయంటే ఇవి ప్రకృతి విరుద్ధం అనమాట. మామూలుగా ఒక జీవికి ఉండే లక్షణాన్ని ఆ జీవికే ఉంచాలి, వేరే జీవికి ఉంచకూడదు అనమాట. ఇప్పుడు మనిషి లక్షణం తీసుకొచ్చి పులికి ఇస్తే, పులి లక్షణం తీసుకొచ్చి మనిషికి ఇస్తే అది విరుద్ధమే కదా. అట్లా మనిషికి కాకపోయినా కూడా మామూలుగా ఒక ఫీమేల్కి ఉండే లక్షణాలని మేల్కి ఉండే లక్షణాలని ఫీమేల్కి పెట్టినా కూడా అంతో కొంత మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. అదే ఒక జీవిలో ఉండే డిఫరెన్సెస్ని ఇంకో జీవికి ఆపాదిస్తే కూడా కొంచెం ప్రకృతి విరుద్ధమే కదా, పర్యావరణ వ్యవస్థకి ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు పులికి ఉండే మాంసాహార బుద్ధిని తీసుకొచ్చి ఏనుగుకి పెడితే ఆ ఏనుగు అన్నిటినీ చంపేసి తినేస్తుంది కదా. సో అట్లా పెట్టే ఛాన్స్ లేదు, కాకపోతే అలా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఆవరణ వ్యవస్థకి ప్రమాదం. తర్వాత జీవక్రియల్లో మార్పు కూడా వస్తుంది. ఇప్పుడు మనం జన్యు రూపాంతరత చెందిన ఏదైనా మీట్ తిన్నాము, సపోజ్ మనకి ఇప్పుడు దొరికే కోళ్ళు ఉంటాయి కదా, బాయిలర్ కోళ్ళు, అవి కూడా అలా జెనెటిక్ ఇంజనీరింగ్ చేసిన ద్వారా వచ్చినవే. వాటిని తినడం ద్వారా కూడా మన జెన్స్లో మార్పు వస్తుంది కదా. మన పిల్లలు అప్పుడే ఊబకాయం అని, ఒబిసిటీ అని, తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయని చాలా చెప్తారు కదా. సో జీవక్రియలో మార్పు వస్తుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత జీవజాతులు అంతం, దీనివల్ల కొన్ని జీవులు అంతమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఆహారం వల్ల అలర్జీలు వస్తాయి. ఇలా ఈ గోల్డెన్ రైస్ లాగా ఏదైనా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల్లో మాడిఫైడ్ చేసిన ఆహారం తింటే మనకి అలర్జీలు వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. భవిష్యత్తులో మందులకి లొంగని కీటకాలు, ఇప్పుడు ఇవి బీటీ పత్తి విత్తనాలని లేదంటే ఇవి జన్యుపరంగా మోడిఫైడ్ చేసిన వాటికి కొన్ని సూక్ష్మజీవులు రావు. ఒకవేళ అలాంటి వాటికి సూక్ష్మజీవులు వచ్చినాయనుకోండి, సూక్ష్మజీవులు కానీ కీటకాలు కానీ బ్యాక్టీరియా కానీ ఏమన్నా వచ్చినాయనుకోండి, అవి ఆల్రెడీ వాటిని తట్టుకోవడానికి మాడిఫైడ్ చేసిన మొక్కలు, వాటికే అవి పట్టినాయి అనుకో, మామూలు వాటికి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటాయి కదా. వాటి దేనికి తగ్గని కీటకాలు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నమాట. కొత్త వైరస్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల భూసారం కూడా తగ్గే ప్రమాదం ఉంది. తర్వాత కార్పొరేట్ వ్యవసాయాన్ని నియంత్రించే ప్రమాదం ఉంది. ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం సపోజ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఎలాగంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక టమోటా మొక్కలు కావాలన్నా, వంకాయ మొక్కలు కావాలన్నా ఏవైనా కూడా రైతులే తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ టమోటా ఉన్నదనుకోండి, అది ఏం చేసేవాళ్ళంటే లాస్ట్ ఇయర్ నుంచే టమోటాల నుంచే విత్తనాలు తీసుకొని నెక్స్ట్ ఇయర్ పంట వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండదు, వెళ్ళి మార్కెట్లో విత్తనాలు కొనుక్కొచ్చి వేసుకుంటున్నారు, లేదా ఆల్రెడీ పెరిగిన ప్లాంట్లను తీసుకొచ్చి పొలంలో వేసుకుంటున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆ విత్తనాలని తీసుకొని మేము అమ్మినట్టే మీరు తీసుకోవాలి, మేము పెట్టిన రేట్కే మీరు తీసుకోవాలి అనే మోనోపోలీ సిచ్యువేషన్ రాకున్నట్లా ఉంటుందన్నమాట. దీనివల్ల ఇప్పుడు ఏదైనా తీసుకోండి, మనం ప్రజెంట్ తినే వెజిటేబుల్ ఏదైనా తీసుకోండి, మనం ఆ వెజిటేబుల్ని జస్ట్ తినడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఆ తినిన తర్వాత దాంట్లో ఉండే సీడ్స్ తీసి ప్లాంట్ చేస్తే మాత్రం ఆ మొక్కలు మొలవు. బీరకాయ కానీ ఏదైనా ఒక వెజిటేబుల్ తీసుకొని ఇంతకు ముందులా దాంట్లో సీడ్స్ అనేవి పనిచేయవు అనమాట. ఇప్పుడు అన్నీ హైబ్రిడే వచ్చేసాయి. సో ఇలా కార్పొరేట్ వ్యవసాయాన్ని నియంత్రించే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ టర్మినేటెడ్ విత్తనాలు అంటారు వీటిని, అంటే ఒకసారి మాత్రమే యూజ్ చేయొచ్చు, లేదంటే ఇవి వాటిలో ఉత్పత్తి అయ్యే విత్తనాలు మాత్రం పనిచేయవు అనమాట. ఒకసారి మాత్రమే యూజ్ చేసే విత్తనాలని టర్మినేటెడ్ విత్తనాలు అంటారు అనమాట.
వీటి వల్ల కూడా ప్రమాదం ఉంది. ఇవి ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా ప్రమాదం అనేది ఏం లేదు. జస్ట్ ఇప్పుడు మనిషి ఎవడైనా ఓన్గా వ్యవసాయం చేయాలంటే కుదరదు, ఎవరో ఒకరి దగ్గర విత్తనాలు తీసుకొచ్చి అయితే వేసుకోవాలి. ఇన్నాళ్ళక మనం మామిడి పండు తింటే ఆ మామిడి పండు టెంక తీసి వేస్తే మొక్కలు వచ్చే రోజులు పోతున్నాయి. ఇంకా అన్ని సీడ్స్ హైబ్రిడ్స్ వస్తున్నాయి అన్నమాట. దీనివల్ల కూడా ప్రమాదాలు ఉంటాయి అన్నమాట. ఇంకా భారత్కి సంబంధించి ఈ విషయాలు దీంట్లో ఏమేమి జరిగాయి, జన్యు రూపాంతరత గురించి భారత్లో దానికి సంబంధించిన సంస్థలు ఏమున్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎకనామిక్, క్లైమేట్ చేంజ్, పర్యావరణ శాఖ ఉంటుంది కదా, ఆ పర్యావరణ శాఖలోన జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారన్నమాట. దీన్ని 1986లోనే ఆ చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ దీన్ని అప్రూవల్ కమిటీగా పెట్టారంట, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీగా పెట్టారు. 2010లోనే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీగా ఏర్పాటు చేస్తారు. దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ దీనికి సంబంధించి ఏంటంటే ఏదైనా జెనెటిక్లీ మోడిఫైడ్ నుంచి ఏదైనా ల్యాబ్స్ నుంచి బయటకు వస్తాయి కదా, సూక్ష్మజీవులు కానీ వైరస్ కానీ లేదంటే కొత్త వైరస్లు, ఇప్పుడు మన కరోనా వైరస్ కూడా అట్లా బయటకు వచ్చింది కదా, అంటే బయటకు వచ్చిన హానికరమైన వైరస్ల కోసం కొన్ని రూల్స్ని నియమాలని పెట్టారనమాట. ఆ రూల్స్లో భాగంగా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీనే జేఈఏసీ అని అంటారు. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఈ పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క వైల్డ్ లైఫ్ కో చైర్మన్ ప్రతినిధి ఉంటారనమాట వీటికి చైర్మన్గా. తర్వాత దీంట్లో సభ్యులు ఎవరు ఉంటారంటే పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సభ్యులు ఉంటారు, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సంబంధించిన సభ్యులు ఉంటారు, అటామిక్ శక్తి శాఖకు సంబంధించిన కొన్ని ఏజెన్సీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారన్నమాట. ఇంతమంది ప్రతి రూల్ని చూస్తారనమాట. ఏవైనా జెనెటికల్ మాడిఫై అయిన వాటిలోన సూక్ష్మజీవులు ఏమైనా ఉన్నాయా, లేదంటే వైరస్ ఏమైనా ఉందా, బ్యాక్టీరియా ఏమైనా వచ్చే ప్రమాదం ఉందా అని కొన్ని చూసి టెస్ట్ ఏం చేయరు, ఆ రిపోర్ట్లన్నీ చూస్తారనమాట. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని కొన్ని నిపుణుల సభ్యులు కూడా ఉంటారు. కొన్ని సపోజ్ ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి కొంతమంది, లేదంటే ఈ బయోటెక్నాలజీకి సంబంధించి ఇలా సైన్స్కి సంబంధించి బాగా ఫేమస్ అయిన నిపుణులు కూడా ఒక 24 మంది దీంట్లో ఉంటారు. అప్రూవల్ కమిటీలో ఉంటారు. ఇది అప్రైజల్ కమిటీ అంటారు. ఫస్ట్లో అప్రూవల్ కమిటీగా ఉండేది అనమాట. దీంట్లో ఉంటారు. జెనెటికల్లీ మోడిఫైడ్ ఆహార పంటలకి మన దేశంలో ఇంకా అనుమతి లభించలేదన్నమాట. ఒక్కదానికి మాత్రమే అనుమతి లభించింది, బీటీ పత్తికి మాత్రమే అనుమతి లభించింది అనమాట. ఇది రూల్స్ని ఏమంటారు అంటే రూల్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్, యూజ్, ఎక్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ద హజార్డస్ ఆర్గానిజం. అంటే కొత్తగా ఏదైనా ఆర్గానిజాన్ని అంటే ప్రమాదకరమైన జీవిని ఉత్పత్తి చేయడానికి, యూజ్ చేయడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి, స్టోర్ చేయడానికి ఈ రూల్స్ అనమాట. జెనెటికలీ ఇంజనీర్డ్ ఆర్గానిజమ్స్ అంటే జన్యు రూపాంతరం ద్వారా పొందిన జీవులు, చిన్నవైనా పెద్దవైనా, వాటిని ఎగుమతి దిగుమతి చేయాలనుకున్నా, లేదంటే నిల్వ చేయాలనుకున్నా, లేదంటే యూజ్ చేయాలనుకున్నా కూడా ఈ రూల్స్ వస్తాయన్నమాట. దీని కింద ఏర్పాటు చేసిన సంస్థలు ఏమున్నాయంటే రీకాంబినెంట్ DNA అడ్వైజరీ కమిటీ అనేది, ఇది బయోటెక్నాలజీకి సంబంధించి ఉంటుంది. దీనికి సంబంధించి భారతదేశానికి కొన్ని సూచనలు ఇస్తారన్నమాట. దానివల్ల కలిగే ప్రమాదాలు ఏమున్నాయి, తర్వాత దానివల్ల కలిగే లాభాలు ఏమున్నాయి అనేది ఒక జస్ట్ సూచనలు మాత్రమే ఇస్తారన్నమాట. రివ్యూ కమిటీ అండ్ జెనెటిక్ మానిపులేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది జెనెటిక్ ఇంజనీరింగ్లో కార్యకలాపాలకి సంబంధించి అది భద్రతని పర్యవేక్షిస్తుంది అనమాట. అది సేఫా కాదా అనే పర్యవేక్షణ అనేది చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ బయోటెక్నాలజీ కోఆర్డినేషన్ కమిటీ, ఇది రాష్ట్రంలోనే సేమ్ ఇదే పర్యవేక్షణ చేస్తుంది అనమాట. ఇంకా దీని కింద జిల్లా స్థాయి కమిటీలు ఉంటాయి. ఇది వచ్చేసి స్టేట్ బయోటెక్నాలజీ కోఆర్డినేషన్ కమిటీకి, రీక్యాంబినెట్ కమిటీకి, తర్వాత ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీకి నివేదికలు ఇస్తారు అనమాట ఏమైనా అలాంటివి జరిగితే. నెక్స్ట్ మనకి ఇండియాలో జన్యు రూపాంతరిత పంటలు ఏమున్నాయంటే మనం బీటీ పత్తి అని చెప్పుకున్నాం కదా, ఇది ప్రజెంట్ 10 మిలియన్ హెక్టార్లలో పండుతుంది. ఇది తర్వాత 2002 నుంచి స్టార్ట్ అయింది ఈ బీటీ విత్తనాలు. బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజియమ్స్ అనే బ్యాక్టీరియా అనమాట. ఈ బ్యాసిల్లస్ తురింజియం అనే బ్యాక్టీరియా నుంచి కొంచెం ఒక విష పదార్థం వస్తుంది. ఆ విష పదార్థం ఏం చేస్తుంది అంటే ఈ తెగుళ్ళు కానీ లేదంటే పంటను నాశనం చేసే పురుగులు, కీటకాలని అది ఈ విషయం ద్వారా చంపేస్తుంది అనమాట. అంటే మనం ఏమి పెస్టిసైడ్స్ ఏం కొట్టకున్నా కూడా ఈ బ్యాసిల్లస్ తురింజియం నుంచి వచ్చే విషయం వాటిని చంపేస్తుంది, మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది అనమాట. దాన్ని బీటీ విత్తనాలు అంటారు, బ్యాసిల్లస్ తురింజియం బీటీ అంటే. ఇంకా 1993లో యుఎస్లోనే ఫస్ట్ ఫీల్డ్ ట్రయల్స్ జరిగాయి ఈ బీటీ విత్తనాల గురించి. 1995లో యుఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1997లో చైనాలో కూడా ఆమోదం తెలిపింది. 2002లోనే మోనోశాంటో మొహికో అనే జాయింట్ వెంచర్ వాళ్ళు మనకి ఇండియాకి ఈ విత్తనాలను తీసుకొచ్చారనమాట. బీటీ బ్యాక్టీరియా కీటకాలను చంపే విషాన్ని విడుదల చేయడం ద్వారా తెగుళ్ళని నివారిస్తుంది.
ఇంకా ఈ జాయింట్ కమిటీ నుంచి మనకి ఇండియాకి వచ్చింది కదా, ఇండియాలోన పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మొట్టమొదటిగా దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. బీటీ విత్తనాలని చల్లి వాళ్ళు పంటను తీశారు. కాకపోతే దీని నుంచి చాలా వ్యతిరేకాలు వచ్చాయి, వాటి గురించి కింద చెప్పుకుందాం. నెక్స్ట్ బీటీ వంకాయని ధార్వాడ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కలిసి ఈ ఒకటి కంపెనీ ఉంటుంది కదా, మహారాష్ట్ర హైబ్రిడ్ సీడ్స్ కమిటీ వాళ్ళకి ఉత్పత్తి చేసి ఇస్తారనమాట బీటీ వంకాయ విత్తనాలని. వీటిని 2007లో తయారు చేశారు. 2007లోనే ఇది జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రోచల్ కమిటీకి ఇచ్చారనమాట. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ ఇది ఓకే పర్లేదు అన్నారు, తర్వాత 2010లో అడ్డుకున్నారనమాట. 2014లో దీన్ని బంగ్లాదేశ్ వాళ్ళకి ఇచ్చారు. బంగ్లాదేశ్లో ఫస్ట్ 20 మంది రైతులు మాత్రమే వేశారు. తర్వాత 2017కి వచ్చే మాత్రం 6512 మంది రైతులు బీటీ వంకాయని సాగు చేస్తున్నారు. ఈ బీటీ వంకాయ వల్ల మొక్కలకి పురుగు కానీ లేదంటే బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఏం రావన్నమాట. క్లీన్గా ఉండే వంకాయలు వస్తాయి దీనివల్ల. కాకపోతే మన ఇండియాలో ఆమోదం తెలుపలేదు. నెక్స్ట్ జిఎం ఆవాలు, జెనెటికలీ మోడిఫైడ్ ఆవాలు. ఈ ఆవాలు కూడా మన వాళ్ళు ఇండియాలో తయారు చేశారు. దార్ మస్టర్డ్ హైబ్రిడ్ అనే ఆవాల్ని ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారు. కాకపోతే దీనికి ఇంకా పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వస్తే మాత్రం ఇది సెకండ్ పంటగా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ భారత్లోన జిఎం పంటలు వివాదాలు. ఈ వివాదాలు ఎలా స్టార్ట్ అయ్యాయంటే మనకి 2002లోన బీటీ పత్తి ఇండియాకి వచ్చిందని చెప్పాం కదా, 2002లో వచ్చింది. కాకపోతే 2006లోన కొంతమంది పర్యావరణ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు సుప్రీంకోర్టులో పిల్ వేశారు అనమాట, ఇవి వద్దు మనకి అన్నట్లు. 2010లోన రాష్ట్రాల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో ఈ బీటీ వంకాయని చెప్పుకున్నాం కదా, ఈ బీటీ వంకాయని నిరోధించారు. అంటే ఇది అవసరం లేదు మనకి అన్నట్లు నిరోధిస్తే దీన్ని బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా ఫీల్డ్ ట్రయల్లు చేసుకోవచ్చు, అంటే జస్ట్ ల్యాబ్ వరకు మీరు ట్రయల్ చేసుకోవచ్చు, అంతేగాని బయట రైతులకు అమ్మే ప్రయత్నం అయితే చేయొద్దని అనుమతి ఇచ్చింది. నెక్స్ట్ 2012లోనే వ్యవసాయ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. అది 37వ నివేదికలు ఇస్తూ ఉంటారు కదా ఈ కమిటీ. ఆ కమిటీ యొక్క 37వ నివేదికలో ఏం చెప్పారంటే జెనెటికలీ మోడిఫైడ్ ఫీల్డ్కి ట్రయల్స్ ముగింపుని కోరిందనమాట. ఇవి ఇంకా ఫీల్డ్ ట్రయల్స్ కూడా అవసరం లేదు అన్నట్లు ముగింపు ఇవ్వాలి వీటికి అన్నట్లు చెప్పింది. కాకపోతే 2013 జూలైలోన సుప్రీంకోర్టు ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసింది. ఆ ప్యానెల్ని ఏర్పాటు చేసి 10 years సస్పెన్స్ విధించాలి అన్నట్లు పెట్టిందనమాట. ఈ జెనెటికలీ మోడిఫైడ్ చేసిన ఉత్పత్తులు పెంచడం ద్వారా కానీ లేదంటే ఆ మొక్కలు ఏర్పాటు చేయడం కూడా మొత్తానికి ఫీల్డ్ ట్రయల్స్ని సస్పెన్షన్ విధించింది. కాకపోతే అధికారికంగా తీర్పు అయితే ఇంకా రాలేదు. ఇంకా పర్యావరణ మంత్రి 2013లో పర్యావరణ మంత్రి ఉంటాడు కదా జయంతి నటరాజన్, ఆయన సుప్రీంకోర్టు ప్యానెల్లో అది ఇచ్చిన తీర్పు ప్రకారంగా అన్ని విచారణలను నిలిపి చేశారనమాట. ఇంకా మీరు ఈ సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించిన వాటిని అవసరం లేదన్నట్లు వెనక్కి తీసుకొచ్చారు. 2014లోనే వీరప్ప మొయిలీ కమిటీ వస్తుంది. ఆయన ఏం చేశారంటే వీరు ట్రయల్స్ చేసుకోవచ్చు, మనం ట్రయల్స్ ఏర్పాటు చేయండి అన్నట్లు ట్రయల్స్కి ఆమోదం తెలిపారు. 2014లోనే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కదా, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 11 పంటలు మొక్కజొన్న, వరి, జొన్న ఇలాంటి పంటలకి ఈ ఫీల్డ్ ట్రయల్ చేసుకోవచ్చు అన్నట్లు ఆమోదం తెలిపింది. 2014లో కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ కొత్త ప్రభుత్వం 21 పంటలకి ఆమోదం తెలిపింది అనమాట ఫీల్డ్ ట్రయల్స్ కోసం. 2016లోన ఫీల్డ్ ట్రయల్స్ కోసం ఇవి మస్టర్డ్స్ ఉంటాయి కదా ఆవాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. ప్రజెంట్ ఇంకా 20 పంటలు ఈ ఫీల్డ్ ట్రయల్స్లోనే ఉన్నాయి, రకరకాల ట్రయల్స్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ బయటకు వస్తే తెలుస్తుంది. ఈ మస్టర్డ్ ఆవాలకు మాత్రం ప్రజాభిప్రాయం కోరింది, అంటే ప్రజల్ని కొంతమంది ర్యాండమ్గా అడుగుతుంది అనమాట. కొన్ని సంఘాలను కానీ లేదంటే ఇంపార్టెంట్ వ్యక్తులను కానీ అడిగి దీని గురించి అభిప్రాయం తీసుకుని తర్వాత తీర్పు వస్తుంది మనకి ఈ ఆవాల్ని వాడాలా వద్దా అని. నెక్స్ట్ జన్యు రూపాంతరత జంతువుల వల్ల నష్టాలు. మనకి జన్యు రూపాంతరత అనేది జంతువుల్లో కూడా ఉండదు. మనం ఇప్పటివరకు మొక్కల్లో తీసుకున్నాం కదా, జంతువుల్లో కూడా ఈ జన్యు రూపాంతరత జరిగింది. మనకి మొట్టమొదటిగా డాలి అనే గొర్రె పిల్లని తీసుకొచ్చారు ఈ క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా. దీనిలో చాలా రకాలు ఉంటాయి, క్లోనింగ్ అని, కణ టెక్నాలజీ అని, జెనెటిక్ ఇంజనీరింగ్లో చాలా పద్ధతులు ఉంటాయి. మనకి అవన్నీ అవసరం లేదు, జస్ట్ వీటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టాలు ఏంటి అనేది మాత్రమే ఉన్నాయన్నమాట. జీవ వైవిధ్యానికి దెబ్బ చెప్పాం కదా ఇందాకే, ఒక జంతువుకు ఉండే లక్షణం ఇంకో జంతువుకి ఉండడం ద్వారా జీవ వైవిధ్యం చేంజ్ అవుతుందని. మామూలుగా ఆల్రెడీ మన ప్రకృతిలోనే ఏ జీవికి ఉండాల్సిన లక్ష్యం ఆ జీవికి ఉంది, అది ప్రకృతి పరంగా ఉంది. దాన్ని మనం చేంజ్ చేయడం ప్రకృతి విరుద్ధం. దాని ద్వారా మనం నేర్చుకున్న జీవ వైద్య సైకిల్ అనేది చేంజ్ అవుతుంది. ఆహార గొలుసు అంట చెప్తారు కదా, అంటే
కప్పలు చిన్న పురుగులను తినాలి, కప్పని పాము తినాలి, పాముని గద్ద తినాలి. ఇలా ఒక సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ అలా జరిగితేనే పర్యావరణానికి హ్యాపీగా ఉంటుంది, లేదంటే ఏదో ఒకటి ప్రమాదం అయితే వస్తుంది. సో ఇలా జెనెటికల్లీ చేంజ్ చేయడం ద్వారా జీవ వైవిధ్యంలో దెబ్బ వస్తుంది. తర్వాత ప్రత్యుత్పత్తి సమస్యలు వస్తాయి. ఇప్పుడు కొన్ని బ్రీడ్స్ ఉంటాయి, డాగ్ బ్రీడ్స్ ఉంటాయి. ఆ డాగ్ బ్రీడ్స్ని అలా తయారు చేసినవి జెనెటికల్లీ తయారు చేసిన బ్రీడ్సే. అవి సంతానం ఉత్పత్తి చేయలేవు, కొన్ని మాత్రమే, కొన్ని సంతానం ఉత్పత్తి చేయలేవు. కొన్ని వాటిలో ఉత్పత్తి చేయగలిగినా కూడా వాటి సరిగ్గా ఉండవు అనమాట. పుట్టే పిల్లలకి ఏదో ఒక లోపాలు ఉంటాయి. సో ప్రత్యుత్పత్తి సమస్యలు వస్తాయి ప్రకృతి విరుద్ధంగా, కాబట్టి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అవలక్షణాలతో పిల్లలు పుడతారు. తర్వాత ఎక్కువ బరువు ఉండడం, ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా ఎక్కువ బరువు ఉండే పిల్లలు పుట్టడం, తర్వాత వాళ్ళ అవి బరువు అవే మోయకపోవడం. కొన్ని ఇప్పుడు మనం బాయిలర్ కోళ్ళు తీస్తాం, ఆ కోళ్ళు మామూలుగా ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ కంటే ఎక్కువ ఉంటాయి కదా. సో వాటి బరువు అవి మోయకుండా అవే విపరీతంగా పెరిగిపోతాయి. మనం తినకపోయినా అవే ఒక 60 డేస్కి చనిపోయే ప్రమాదం ఉంది అన్నమాట. ఇంకా మనుషుల్లోనే ఇలాంటి జన్యుపరమైన చేంజెస్ వస్తే మనుషుల కంటే తెలివైన వాళ్ళు, బలమైన వాళ్ళు పుట్టి తెగిన మనుషుల్ని చంపేసే ప్రమాదం ఉంది, మనుషులే లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ వాటిని ఎంత కంట్రోల్లో ఉంటే అంత బెటర్ అన్నట్లు చెప్పారు. దీంతో మనకి పర్యావరణంపై జన్యు రూపాంతర ప్రభావం కూడా అయిపోయింది. నెక్స్ట్ వ్యవసాయం ఉన్నది. వ్యవసాయము పర్యావరణ హితంగా వ్యవసాయం ఎలా చేయాలి అనేది ఒకటి ఉంది. తర్వాత బయో రెమిడేషన్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ 2 టాపిక్లు ఆల్మోస్ట్ ఇంకా ఒక క్లాస్లో అయిపోవచ్చు, లేదంటే ఒక 2 క్లాసెస్ పెట్టచ్చు. మనకి 4th యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 5th యూనిట్ కంప్లీట్ చేసేసి ఎకానమీలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.